అసలు ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్స్, యోగర్ట్, హోమ్మేడ్ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, సో జింజర్ గార్లిక్, డ్రైడ్ పుదీనా అండ్ సిలాంట్రో, కొత్తిమీర. 3 cups ఆఫ్ బాస్మతి రైస్ ఈ కప్తో మెజర్ చేసుకోండి. సో క్వాంటిటీ ఈజ్ జస్ట్ 3 cups. సాటే చేసుకుంటున్నాము సేమ్ ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ దాంట్లో. కడే వేస్తున్నాము. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు. దీని తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ వచ్చేసి యోగర్ట్, టేబుల్ స్పూన్ పసుపు, 2 tablespoon కారం, 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్ అండ్ హోమ్మేడ్ గరం మసాలా ఒక 1.5 teaspoon వేసుకుందాం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ. సో నా దగ్గర డ్రైడ్ పుదీనా ఉంది, సో యూ కెన్ యూస్ ఫ్రెష్, అండ్ ఆల్సో సమ్ సిలాంట్రో. సో లైట్గా దీన్ని మిక్స్ చేసేసి సో ఎగ్స్ మ్యారినేట్ చేద్దాము. ఎగ్స్ మ్యారినేట్ చేసిన తర్వాత కొద్దిసేపు సైడ్లో పెట్టుకొని, సో ఒక 2 ఎగ్స్ కలిపేసి 2 tablespoons ఆయిల్ వేసినాం. ఇందులో ఎగ్స్ మిక్స్ చేసేసి 2 tablespoons ఆయిల్. రైస్ కోసం వాటర్ని బాయిల్ చేద్దాం. ఇందులో కావాల్సింది బగారాకు, షాజీరా, క్లోవ్స్, కొంచెం ఇలాచి, 2 tablespoons ఉప్పు, ఆయిల్. టెంపరేచర్కి వచ్చింది. దీన్ని 75% కుక్ చేద్దాం. మనం కుక్ చేసిన తర్వాత కొంచెం ఆ వాటర్ని మ్యారినేషన్లో వేద్దాము. అది 2 spoons. హాఫ్ కుక్ అయింది. సో లేయర్స్ వైజ్ మనం ఇందులో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇది కేవలం 75% కుక్ అయిన రైస్. సో మనం దమ్ మీద పెడతాం కాబట్టి సో మళ్ళీ కుక్ అవుతుంది. సెట్ చేసిన సాఫ్రాన్ని లైట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ లేయర్స్ వైజ్ చేసుకుంటూ వెళ్తాం. సో నెక్స్ట్ బాయిల్ అయిన రైస్ని మళ్ళీ ఒకసారి లేయర్స్ వేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసి తీసుకొని సో సాఫ్రాన్ ఇలా మిక్స్ చేసి ఐస్తోని కొంచెం వాటర్ వేసుకున్నాం. సో మిగిలిన సాఫ్రాన్ని లైట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసి లిడ్తోని దమ్ చేద్దాం. దీన్ని లిడ్తో క్లోజ్ చేసి టైట్ ఎయిర్ పోకుండా పెట్టేసి సో ఫస్ట్ 5 minutes హైలో పెడతాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 10 minutes హైలో పెట్టాలి. దాని తర్వాత నెక్స్ట్ 5 minutes మీడియంలో పెట్టి సో ఇంకో 5 minutes వచ్చేసి సిమ్లో పెట్టాలి. సో బిర్యానీ అయిపోయింది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారా పలుకులుగా సో మంచిగా ఎలా అయిందో.
పలుకులు ఎలా అయిందో. సో దీన్ని మనము సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పటాకా కిచెన్.